వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అష్ట దిగ్బంధనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఏం జరగబోతుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఏపీ రాజకీయాలు కొత్త మలుపులైతే తిరుగుతూ ఉన్నాయి. ఇక ప్రజల మధ్యనే తమ బలం నిరూపించుకునేలాగా రెండు ప్రధాన పార్టీలు ఇక్కడ నిర్ణయించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపాలని కూడా డిసైడ్ అయింది. దీనికి కౌంటర్గా జగన్ సైతం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను విస్మరించిందని చెబుతూ ప్రజల మధ్యలో తమ పార్టీ నేతలను పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటు జగన్తో సహా వైసీపీ ముఖ్య నేతలు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో జగన్ మరింత ఇక్కడ ఫిక్స్ చేసేలాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటున్నారు. ప్రజల మధ్యలోనే అంటే ఏపీలో ఎన్నికలు జరిగిన ఏడాది కాలంలోనే రాజకీయ వ్యూహాలు ప్రతివ్యూహాలతో అంచనాలు మించి సాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అధికార కూటమి పార్టీల మధ్య ఇద్దరు పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు జూలై 2వ తేదీ నుంచి కూడా ప్రజల మధ్యనే పంపాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను విస్మరిస్తూ ఇంటింటికి మంచి ప్రభుత్వం పైన సమగ్ర చర్చ జరిగేలాగా కూడా ఒక కార్యక్రమాన్ని అయితే రూపొందించనున్నారు. ఇదే సమయంలో అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈ కార్యక్రమానికి కౌంటర్గా మరో కార్యాచరణ అయితే ప్రకటించేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మేనిఫెస్టో హామీలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశాన్ని అయితే చేశారు. 5 వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగేలా కూడా ఒక కార్యాచరణ అయితే ఖరారు చేశారు. దీంతో ఇటు కూటమి అటు వైసీపీ నేతల ప్రజలు మధ్యలో వెళ్ళడం, రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రజల మధ్యలోకి వెళ్ళడం ఇక్కడ కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహించాలని కూడా డిసైడ్ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ప్రధానంగా ఈ నెల అంటే వచ్చే నెల 2వ తేదీ నుంచి కూడా ప్రారంభం కానున్నటువంటి ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, ప్రజలకు ఏమేం వివరించాలన్న అంశాలను కూడా చర్చించడంతో పాటుగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నమోదు చేసినటువంటి విజయాలపైన కూడా సదరు సమావేశంలో అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పొలిట్ బ్యూరో సభ్యులు కూడా పాల్గొనాలని కూడా పార్టీ నేతలకు ఆదేశించింది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, తీసుకొచ్చినటువంటి మార్పులను కూడా ప్రజలకు ఏ విధంగా వివరించాలో చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకం చేసేందుకు కూడా ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జగనే టార్గెట్గా ముందుకైతే వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ అటు టీడీపీకి కౌంటర్గానే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గుర్తును తెస్తూ ఆ పేరుతో ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు ఇక్కడ దీంతో వైసీపీని ఫిక్స్ చేసే విధంగా కూడా తమ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలన్న పైన కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేసేటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో అవి కీలకంగా మారనున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఒకటి సూచిస్తారో పార్టీ నేతలకు ప్రజల్లోకి వెళ్ళాలని, అక్కడ నేతలకు కావచ్చు, కార్యకర్తలకు, పొలిట్ బ్యూరో ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వీళ్ళకి ఏవైతే చంద్రబాబు నాయుడు గారు సూచిస్తారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఆ నేతలు ఏవైతే చెబుతూ ఉంటారో దానికి కౌంటర్గా ముందుకు వెళ్ళాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కార్యకర్తలకు నేతలకు కూడా చెప్తున్నారు. కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక జగన్ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. అంటే వివాదాల గురించి కూడా వివరించేందుకు కూడా నిబంధనలను ఉల్లంఘించి నిర్వహించినటువంటి సత్తెనపల్లి పర్యటన కావచ్చు, 3 ప్రాణాలు కోల్పోవడం, జగన్ కారు కింద పడి సింగయ్య ప్రాణాలు వదలడం వంటి అంశాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇటు టీడీపీ భావిస్తుంటే, ఇటు జగన్ తనపైన నమోదైనటువంటి కేసుల్లో హైకోర్టులో దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్లో ఈరోజు కూడా విచారణకు రానుంది. జగన్ను ఫిక్స్ చేసే విధంగా కూడా కూటమి నాయకత్వం కొత్త అడుగులైతే వేస్తుంది. ఇటు జగన్ కౌంటర్ రాజకీయాలు కూడా మొదలుపెట్టేశారు. దీంతో రెండు పార్టీల మధ్య హోరీ రాజకీయం కొంత ఆసక్తిగా మారనుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇద్దరు పార్టీలు అంటే ఇటు కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ
ఇద్దరు పార్టీ నాయకులు ఆ నేతలకి ఎటువంటివి దిశానిర్దేశం చేశారో మనం చూసాం. కానీ ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అంశం. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి మీ అభిమాన రాజకీయ నాయకుడు ఎవరనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే తప్పనిసరిగా మీకు అభిమానం ఉంటే, చంద్రబాబు నాయుడు గారి అభిమానం ఉంటే కామెంట్ చేయండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తూ మీ అభిమాన పొలిటికల్ లీడర్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.